శ్రీమాత్రే నమః. మనము అంతకుముందు 2-3 వీడియోల్లో మందు ఎయ్యనిది, మందు కొట్టనిది మన కొండ ప్రాంతం పక్కన ఉన్నటువంటి మామిడి తోటలో మనం ఆల్రెడీ కొన్ని వీడియోలు పెట్టాం. అదే తోట మనం కాయలు కోసి బంగినపల్లి, బెంగళూరు 2 కాయలు కోసి ఈ కాయలను శుభ్రంగా కడిగి తుడిసి దాన్ని నీట్గా దాన్ని తొక్క తీసి దాన్ని తురిమి కొన్ని చక్కెరతోటిని, కొన్ని బెల్లంతోటి, కొన్ని బెల్లం అంటే ఆర్గానిక్ బెల్లం, ఈత బెల్లము, తాటి బెల్లము, పాత బెల్లంతో మామిడికాయ వడియాలు పెట్టడం జరిగింది. ఈ మామిడికాయ వడియాలు పెట్టడం కోసం గిరుకుతున్నాం. ఈ మామిడికాయ వడియాలు బెల్లంతో ఉన్నాయి. బెల్లము, జీలకర్ర, మిరియాలు, పిప్పళ్ళు, సొంటు వెన్నాటితోటి వడియాలు పెట్టాం. ఈ వడియాలు సంవత్సరం పాటు ఉంటాయి. గాజు సీసాలు నిల్వ వేసుకుంటే, లేదు తక్కువ కాలం అంటే కొంచెం మంచి కవర్లు వేసుకుంటే నిల్వ ఉంటాయి. ఇవి మన మ్యాంగో అంటే మామిడి పండు తింటే ఏ అనుభూతి ఉంటుందో దానికన్నా మంచి అనుభూతి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే జీర్ణశక్తి క్రియ చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ రాబోయే కాలం వర్షాకాలం, శీతాకాలంలో వచ్చే రోగాల నుంచి కాపాడుతుంది. ఎందుకంటే ఇందులో ఐరన్, షీ విటమిన్ చాలా అధికంగా ఉంటుంది. ఇది ఇంచుమించు వారం నుంచి 2 వారాల వరకు ఎండబెట్టడం జరుగుతుంది ఎండలో. ఇది సి విటమిన్, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఎవరైతే వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువ ఉందో వాళ్ళు రోజు ఒక ఆప ముక్క తింటే సరిపోతుంది. అలాగే పిల్లలకి ఇష్టంగా తింటారు. అలాగే వాళ్ళకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణక్రియ పెరుగుతుంది. మామిడి పండు తిన్నా ఉంటుంది. బయట చాక్లెట్లు తిని, బయట ఏదోతో మ్యాంగో జెల్ అని కొనుక్కు తినటం ఇవన్నీ కూడా అంత మంచిది కాదు. ఇవి చాలా మీరు ఇంట్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను, మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. అలాగే మేము తయారు చేసాం. ఎవరన్నా కానీ డాక్టర్స్ కానీ, ఆయుర్వేదం సంబంధించిన డాక్టర్స్ కానీ, లేదా ఆయుర్వేదం సంబంధించిన సంస్థలు కానీ తీసుకోవాలనుకుంటే మా ఆశ్రమంకి వచ్చి మేము చేసే కార్యక్రమం ఏ రకంగా ఉంది, మేము చెప్పి వాయిస్ ఏదైతే పెడుతున్నామో, ఏదైతే మాట చెప్తున్నామో అది అవుతుందా లేదా చెక్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. మీకు ఎవరికన్నా 1 కేజీ 2 కేజీలు కావాలంటే మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అలాగే మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఉంటుంది. వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు ఇది తీసుకోవచ్చు. ఇది 100% ఏ విధమైన కెమికల్ లేనిది, మామిడికాయ కానీ బెల్లాలు కానీ ఏ విధమైన కెమికల్ లేనిది. ఇందులో ఐరన్, సి విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుంది. రోగ నిరోధకత పెరుగుతుంది. అలాగే లో బీపీని కంట్రోల్ చేస్తుంది. లో బీపీ ఉన్న వాళ్ళు ఒకటి పెట్టుకుంటే చాలు, చిన్న ముక్క నవ్వులితే చాలు లో బీపీ కంట్రోల్ అయిపోతుంది. ట్యాబ్లెట్ వేసుకోకర్లేదు. చెమటలు పెట్టేస్తూ ఉంటారు లో బీపీ వాళ్ళు. వాళ్ళ దగ్గర పెట్టుకుంటే చప్పలిస్తుంటే సరిపోతుంది. అలాగే లో బీపీ ఉన్న వాళ్ళు డైలీ ఒక 41 రోజులు తిన్నారనుకో లో బీపీ సెట్ అయిపోతుంది. ఇన్బ్యాలెన్స్ ఏంటంటే బీపీ ఇన్బ్యాలెన్స్, హై బీపీ ఉంటుంది, లో బీపీ వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇందులో సైంధవులను, జీలకర్ర, పిప్పళ్ళు ఇవన్నీ వేసి ఉన్నాం. అలాగే ఇందులో ఏదైతే మెయిన్ ద్రవ్యము మ్యాంగో ఉందో, మామిడికాయ ఉందో, అది ఎట్టి బస్సులోనూ కెమికల్ లేనిది, కెమికల్ కొట్టంది, కెమికల్ వేయింది కింద ఏమీ లే. మీకు దానికి సంబంధించిన వీడియో కూడా పెట్టాము. అది మామిడి తోట సంబంధించిన వీడియో. ఆ మామిడి తోట సంబంధించిన రైతు ఏ రకంగా కోతుంది మేము దగ్గరుండి కోయించుకున్నాం. మ్యాంగో చాలా మంది అడిగారు కెమికల్ లేని మ్యాంగో కావాలని, అందువల్ల ఎవరికి ఇవ్వలేకపోయాం. దీని గురించి ఇవ్వలేకపోయాం. దీన్ని తయారు చేసాం. ఇది శాంపిల్గా తీసుకోవాలంటే 100 గ్రాములు కానీ పావు కిలో కానీ పంపిస్తాం. ఆ తర్వాత మీరు పెట్టుకోండి. ఎవరైతే పిల్లలు లో బీపీ, చక్కెర వస్తుంది అంటారు, అంటే నీరసం వస్తుంది అంటారు, అటువంటి వాళ్ళు పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఏదైతే
బీపీ ఇన్బ్యాలెన్స్ అవుట్ ఆ కిందకి పైకి పరిగెడుతూ ఉంటుంది. అంటే లో బీపీ ఉంటుంది, కాసేపు హై బీపీ ఉంటుంది, నీరసం వస్తుందంట. అటువంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా ఇటువంటి పేషెంట్‌లకి బాగా పనిచేస్తుంది. అలాగే పిల్లలకి 100% ఐరన్ బాగా ఉంటుంది. వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళ జీర్ణక్రియ, జీవన వ్యవస్థలో జీర్ణక్రియ తక్కువ ఉంటుంది. ఎందుకంటే బయట అయి తినేసి. వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది 3 రకాలుగా తయారు చేసాం. 1 బెల్లము, 2 చక్కెరతోటి, 3 తాటి బెల్లము, పాత బెల్లం, ఈత బెల్లం. ఈ 3 కలిపి కూడా చేసాం. మీకు ఎవరన్నా కావాలంటే ఈ నంబర్‌ని సంప్రదించి వాట్సాప్ నంబర్ గానీ, యూట్యూబ్‌లో ఉన్న నంబర్ సంప్రదించి మీరు ఇది తీసుకెళ్ళొచ్చు.